హీరోయిన్, బీజేపీ నేత మాధవీలతపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆవిడ గురించి మాట్లాడుతూ ఆవిడొక వేస్ట్ క్యాండిడేట్ అని, ఒక వ్యభిచారిణి అని తెలియజేశారు. దీనిక ఇంత దారుణంగా స్పందించడానికి కూడా ఒక కారణం ఉంది. తాడిపత్రిలో జనవరి 1 సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆడవారికై ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాధవీలత గారు మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. జేసీ పార్క్ వైపు ఎవరూ వెళ్ళవద్దని, అటువైపు దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయని తెలియజేశారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మండిపడుతూ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ ఇజ్రాయెల్ కంటే దారుణమని, ఆడవారికై ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అదేవిధంగా ఇటీవల కిరంతపురంలో దివాకర్ బస్ ట్రావెల్స్ ఒక బస్సు దగ్ధమైన విషయం తెలిసింది. ఈ విషయంపై నేను ఎటువంటి ఫిర్యాదు చేయబోనని తెలిపారు. నాకు పోలీసులపై ఎటువంటి నమ్మకం లేదని, దమ్ముంటే వారే సుమోటోగా కేసును స్వీకరించి ఈ కేసును దర్యాప్తు చేయాలని తెలియజేశారు. తాను 300 బస్సులు పోయినప్పుడే బాధపడలేదని, ఈరోజు ఒక బస్సు దగ్ధమైనంత మాత్రాన తాను బాధపడేది లేదని తెలియజేయడం జరిగింది.